అవును. అవును. దీనివల్ల ఫైనల్‌గా జీఎస్‌టీపీ గ్రోత్ పెంచి చూపించుకోవడం, లేదంటే ఒక అంచనా వేయడం వల్ల కేంద్రం దగ్గర మంచి మార్కులు కొట్టేయడం ఒకటి, లేదంటే పరిశ్రమలు ఎక్కువ రావడానికి కూడా దీనివల్ల ఏమన్నా ఉంటదా కేంద్రం ఏమన్నా ఉపయోగం పిచ్చోళ్ళే భవిష్యత్తులో? ఏంటి? వీళ్ళు ఇది ఒక హ్మ్. మౌత్ పబ్లిసిటీ. దేశంలోనే హ్మ్. జీఎస్టీపీ గ్రోత్‌లో సెకండ్ ఉంది అన్నప్పుడు హ్మ్. కాస్త అట్రాక్ట్ అవుతారు హ్మ్. అన్నటువంటి. కానీ ఆ హ్మ్. కంపెనీలోళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా! కార్పొరేట్ కంపెనీలు అవును. 100 హ్మ్. చూస్తాయి. హ్మ్. ఇవాళ ఇక్కడికొచ్చే ప్రతి కంపెనీ గూడా రాజకీయ అవును. ప్రతీకారాలు ఉన్నప్పుడు వాళ్ళు పరిశ్రమలు పెట్టరు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. జగన్ హ్మ్. మీద కోపంతో జిందాల్‌ని వేధించారు. జగన్ మీద కోపంతో అదానీని అవును. ఫుట్బాల్ ఆడుకున్నారు. జగన్ మీద హ్మ్. కోపంతో అంబానీ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇప్పుడు అదే అంబానీ పెట్టింది ఆ రోజున జగన్ వచ్చినప్పుడు జగన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా గట్టే చూపెట్టి మా వల్లనే అని చెప్తున్నారు. హ్మ్. బేసిక్‌గా నువ్వు వ్యాపార పారిశ్రామికవేత్తల్ని ఇక్కడ దొంగలుగా చేస్తున్నాం మనం. అవును. ఎట్లా హ్మ్. నడుస్తది? హ్మ్. రాజకీయ అదే గదా! ప్రతీకారాల కోసం ఇప్పుడు జగన్ టైంలో అమర్ హ్మ్. రాజ్యాన్ని వేధించాడు. వీళ్ళు జిందాల్ని హ్మ్. వేధించారు. అలాగే హ్మ్. ఆక్వా పరిశ్రమలు వేధిస్తారు. అరవిందోని వేధిస్తారు వీళ్ళు. హ్మ్. అరవిందోని కూడా హ్మ్. వేధించారు హ్మ్. కదా వీళ్ళు. అవును. మరి ఎట్లాగా? అవును. వాళ్ళ హ్మ్. వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు కొట్టుకు సచ్చేదాన్ని. మధ్యలో నువ్వెందుకు దూరావు? హ్మ్. ఇక్కడ పోర్టులు అదే. నేర్పించారు. అదే గదా! పోర్టుల యాజమాన్యాలు హ్మ్. నేర్పిస్తున్నారు. హ్మ్. ఎలాగా? ఒక వందల కోట్ల అవును. రూపాయల క్యాష్ తీసుకుని ఇక్కడికి వచ్చేవాడు హ్మ్. ఏ ధైర్యంతో ఉండాలి?